హెల్తీగా కూడా ఉండాలి, టేస్టీగా కూడా ఉండాలి. అయితే ఈ స్టఫ్ కాకరకాయ మీకోసం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే స్టఫ్ కాకరకాయ రెసిపీ తయారు చేసుకుందాం. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఈ స్టఫ్ వర్షన్ ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇందులో మునగాకు పొడి కలిపి ఒక సింపుల్, హెల్తీ మరియు రుచికరమైన స్టఫ్ కాకరకాయ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే చిన్న కాకరకాయలు అయితే తీసుకున్నానండి. పైన ఉన్నది అయితే తీసేసుకుంటున్నాను మొత్తం క్లియర్ గా. సో ఇలాగా తీసేసుకొని అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇలాగ కాకరకాయని అయితే నీట్ గా కడుక్కోవాలండి. సో ఇలా కడుక్కోవడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదు అనేది తగ్గుతుంది. సో ఇలాగ ఒక 3 times అలాగా కడుక్కొని ఈ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇక మరొక గిన్నెలో వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ముందుగా కడుక్కున్న కాకరకాయ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇక దీన్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలండి. ఇలాగా ఉడకబెట్టడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది తగ్గుతుంది. సో ఉడికిన తర్వాత కాస్త చల్లారాక ఇక చూపిస్తున్న విధంగా ఒక సైడ్ కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న సీడ్స్ అనేవి తీసేసుకోవాలండి. సో నేను స్టఫింగ్ కోసం అని ఇందులో ఉన్న సీడ్స్ అయితే మొత్తం పక్కన తీసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా మొత్తం అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఇక స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇంకా ఒక ప్యాన్ పెట్టి ఇది కాస్త వేడయ్యాక ఇందులోనే ఒక 1 tablespoon వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోనే జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇది కాస్త స్టవ్ చేయగానే ఇక ఇందులోనే కొద్దిగా టమాటోలు అలాగే క్యాప్సికమ్ వేసుకొని ఇంకా దీన్ని అయితే కలిపేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇక దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. సో మనకి వెజెస్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి కూడా. సో స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇక నేను ఇందులో పాలకూర కూడా యూజ్ చేస్తున్నానండి. మనకి పాలకూరలో ఐరన్, విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ కూడా. అండ్ ఇందులో నేను పన్నీర్ కూడా యూజ్ చేస్తున్నాను. సో పన్నీర్ లో అయితే మనకు ప్రోటీన్ అండ్ కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మజిల్స్ కి, బోన్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఇందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇంకా వీటిని అయితే స్ప్రౌట్ చేసుకుంటున్నాను. ఇలాగా వేసుకున్నాక ఇక ఫైనల్ కి వచ్చింది అన్నప్పుడు నేను మొరింగా పౌడర్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఇంకా దీంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అండ్ అన్ని న్యూట్రియంట్స్ అనేవి ఉంటుంది. సో మనకి ఏజ్ అయిన వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక ఇదైతే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఈ స్టఫ్ కాస్త చల్లారింది అన్నప్పుడు ఇదైతే మొత్తం కాకరకాయలు అయితే స్టఫ్ చేసుకుంటున్నాను. ఇక చూపిస్తున్న విధంగా మొత్తం స్టఫ్ చేసి నేను ఇంకా వీటిని అయితే థ్రెడ్ తో కట్టేసానండి. సో ఈ స్టఫ్ అనేది బయటికి రాకుండా మనం ఫ్రై చేసే టైంలో. సో చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇలాగా ప్రిపేర్ చేసి పక్కన పెడుతున్నాను. మరొక ప్యాన్ పెట్టి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కాస్త ఆయిల్ వేడి అయింది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ స్టఫ్ ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేను థ్రెడ్ తో టై చేశాను కదా, అదే. ఇక దీన్ని అయితే మూత పెట్టేసేయాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్ లో అయితే 5 to 7 minutes గ్యాప్ లో అయితే తిప్పేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కాస్త ఫ్రై అవుతుంది. అండ్ దీని అయితే ఇలాగ ఒకసారి తిప్పేసి మరొకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. సో ఇలాగ ఒక 3 times అలాగా చేసుకుంటే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుందండి. సో మీడియం ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అవుతుంది. అండ్ మనకి చేదు అనేది కూడా తగ్గి ఆ టేస్ట్ అనేది వస్తుంది. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇక ఈ కాకరకాయ అయితే ప్రిపేర్ అయిపోవచ్చింది. సో చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే అయిపోయినట్టే. ఇక దీన్ని అయితే మనం సర్వ్ చేసుకుందాం. సో మనం సర్వింగ్ లో అయితే ఈ స్టఫ్ కాకరకాయ వేడి వేడి అన్నంలో, సాంబార్ లేదా రసంతో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే చపాతీ, ఫుల్కా లేదా జొన్న రొట్టెతో కూడా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం లంచ్ లేదా నైట్ డిన్నర్ గా మనం సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ హెల్దీ డైట్ మేనేజ్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సో ఇందులో అయితే అప్రాక్సిమేట్లీ మనకి 22 to 25 grams వరకు ప్రోటీన్ అలాగే 14 to 17 grams వరకు ఫైబర్ అయితే ఉంటుంది. మనం ఇందులో కాకరకాయ, పాలకూర, మునగాకు పొడి వాడడం వల్ల మనకి చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. వన్స్ అయితే లింక్ షేర్ చేశాను, వన్స్ అయితే చెక్అవుట్ చేయండి. ఇక ఈ స్టఫ్ కాకరకాయ రెసిపీని అయితే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ట్రై చేయవచ్చు. అండ్ చేదు అనేది అయితే చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ మీరు ఒక్కసారి ట్రై అయితే చేసేయండి అండ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. అండ్ మీకు నచ్చింది ఈ వీడియో అయితే ఒక్కసారి లైక్ చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అండ్ వేడివేడిగా తింటే మాత్రం ఆ టేస్ట్ ఉంటుందండి, ఇంకా చెప్పనక్కర్లేదు. మీరైతే ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కాకరకాయతో ఈ రెసిపీనే తినాలనిపిస్తుంది కూడా. సో చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అసలు చేదు అనేది తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. అండ్ చాలా హెల్దీ కూడా అండి. సో మీరైతే ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందని కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.